ఒకప్పుడు తెలుగులోనే కాదు తమిళనాట కూడా సమంత హవా బలంగా వీచింది. స్టార్ హీరోయిన్గా ఆమె చక్రమూ తిప్పింది. నాగచైతన్యతో వివాహం, ఆ తరువాత విడాకుల నేపథ్యంలో అమ్మడి హవా నిదానంగా మందగించింది. దానికి తోడు మాయదారి మయోసైటిస్ వ్యాధి పాలపొంగు లాంటి సమంత కెరీర్ మీద నీళ్లు పోసింది. ఓ పక్క అనారోగ్యంతో పోరాడుతూనే ఇంకో పక్క కమిట్ అయిన ప్రాజెక్ట్స్ను సమంత పూర్తి చేసింది. అలా వచ్చిన యశోద చిత్రం పర్వాలేదనిపించినా శాకుంతలం నిరాశపరిచింది. ఆ తర్వాత వచ్చిన ఖుషి సైతం కొద్ది మందినే మెప్పించింది. ఈ సమయంలోనే సమంత తాను కొంతకాలం యాక్టింగ్కు దూరంగా ఉంటానని చెప్పింది. అయినా సిటాడెల్ వెబ్ సిరీస్ను పూర్తి చేసింది. ఇదిలా ఉంటే ఇటీవల సమంత ఐఆమ్ బ్యాక్ టు వర్క్ అని ప్రకటించేసరికి ఆమె ఫ్యాన్స్ ఎగిరిగంతేశారు. కానీ ఆమె చేయబోయే వర్క్ గురించి తెలుసుకుని గాఢంగా నిట్టూర్చారు. సమంత బ్యాక్ టు వర్క్ అని చెప్పింది సినిమా యాక్టింగ్ గురించి కాదనే విషయం కాస్తంత ఆలస్యంగా రివీల్ అయింది. మయోసైటిస్ బారిన పడడానికి ముందే సమంతలో హెల్త్ కాన్షియస్ ఉండేది. ఎందుకంటే దానికి ముందు కూడా ఆమె కొంత ఆరోగ్యపరమైన ఇష్యూస్ని ఎదుర్కొంది. ఆ చేదు అనుభవాల కారణంగా ప్రత్యూష ఫౌండేషన్కు తన వంతు ఆర్థిక సాయం అందిస్తూ వస్తోంది. అలానే వ్యక్తిగత జీవితంలోనూ అనారోగ్యం వల్లే ఒడిదొడుకులు ఎదురయ్యాయని సమంత నమ్ముతోంది. బేసికల్గా స్ట్రాంగ్ పర్సన్ అయిన సమంత ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ గురించి తన మనసులోని మాటలను అభిమానులకు తెలియజేయాలని అనుకుంటుందట. టేక్ 20 పేరుతో సమంత అల్కేష్ సరోత్రితో కలిసి హెల్త్ పాడ్కాస్ట్ ముచ్చట్లు చెప్పబోతోంది. దీనికి సంబంధించిన ఫస్ట్ వీడియో ఫిబ్రవరి 19న రాబోతుందట. ఏదో రకంగా సమంతను చూడొచ్చు కదా అనుకునే వారికి ఈ వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. కానీ ఆమెను వెండితెరపై చూడాలనుకునే వారిని నిరాశకు గురి చేయడం ఖాయం. అయితే సమంత తాను ఆరోగ్యపరంగా ఫిట్గా ఉన్నానని, సినిమాల్లో తిరిగి నటించడానికి రెడీ అని ఈ ప్రకటనతో చెప్పకనే చెబుతోందని సినిమా వర్గాలు భావిస్తున్నాయి. సో మరి ఏ దర్శక నిర్మాతలు సమంతకు ఇప్పుడు తొలి ఛాయిస్ ఇస్తారో చూడాలి.